వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ యావరేజెస్ పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్రీవియస్ పార్ట్స్ కూడా చూడండి. అప్పుడు మీకు యావరేజెస్కి సంబంధించిన టాపిక్ మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఈరోజు మనం ఈ పార్ట్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఆల్రెడీ పార్ట్ 8లో ఒక 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గురించి ఆ మోడల్స్ ఎలా ఇస్తారు అనేది మనం డిస్కస్ చేసి, అందులో ఫస్ట్ మోడల్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసాం. ఈ పార్ట్లో సెకండ్ మోడల్ అంటే సెకండ్ టైప్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించిన షార్ట్కట్ ఫార్ములా అండ్ బేసిక్ మోడల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆ మోడల్ ఎలా ఉంటుంది అంటే, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సమ్ 10 స్టూడెంట్స్ ఆర్ 20 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క యావరేజ్ ఇస్తారు. అండ్ ఈ 20 మెంబర్స్కి ఒకళ్ళకన్నా ఎక్కువ మందిని అంటే 2 నుంచి 2, 3, 4 అప్ టు ఎన్ని నెంబర్స్ అయినా అంత నెంబర్స్ యాడ్ చేయటం వల్ల యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, లేదా యావరేజ్ అనేది డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఓకేనా? సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్న గ్రూప్కి ఇంకొంతమందిని యాడ్ చేయటం వల్ల యావరేజ్ ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, యావరేజ్ డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఈ 2 కేసెస్లో యాడ్ చేసిన ఎవరినైతే కొత్తగా యాడ్ చేస్తామో వాళ్ళ యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చినప్పుడు, యావరేజ్ వెయిట్ అవనివ్వండి, యావరేజ్ ఏజ్ అవనివ్వండి, ఏదైనా సరే అది ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం యూజ్ చేసే షార్ట్కట్ ఫార్ములా ఏంటి అనేది మనం ఈ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసిన మోడల్ ఏంటి? సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఓన్లీ ఒక్కళ్ళని మాత్రమే యాడ్ చేసినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఆ యాడ్ చేసిన ఈ న్యూ పర్సన్ యొక్క వెయిట్, హైట్ ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేయటం ఎలా అనేది ప్రీవియస్ పార్ట్లో చూసాం. ఈ పార్ట్లో గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకళ్ళకన్నా ఎక్కువ మందిని యాడ్ చేసినప్పుడు ఆ యాడ్ చేసిన ఆ కొత్త పర్సన్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఆర్ హైట్ ఏదైనా సరే మనకి ప్రాబ్లంలో ఏది ఇచ్చారో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? మోడల్ క్లియర్ అయింది కదా? ప్రీవియస్ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక్కళ్ళని మాత్రమే యాడ్ చేస్తాం. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకళ్ళకన్నా ఎక్కువ మందిని 2, 3 ఆర్ ఎంతమంది అయినా సరే యాడ్ చేసినప్పుడు యాడ్ చేసిన వాళ్ళ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేసే మోడల్ ఇది. ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకుంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక్క పర్సన్నే యాడ్ చేసినప్పుడు యాడ్ చేసిన ఆ పర్సన్ యొక్క వెయిట్ కానీ, హైట్ కానీ, ఏజ్ కానీ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములాస్. ఓకేనా? ఫస్ట్ ఫార్ములా చూద్దాం. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ n స్టూడెంట్స్ ఈజ్ t ఇయర్స్. n స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ t ఇయర్స్ అంటే ఇక్కడ ఏజ్ అవనివ్వండి, హైట్, వెయిట్ ఏదైనా ఏది ఇచ్చినా సరే. ఓకేనా? t ఇయర్స్ అంట. ద యావరేజ్ ఇంక్రీజెస్ బై t ఇయర్స్ వెన్ n స్టూడెంట్స్ మోర్ జాయిన్ దెమ్. యావరేజ్ అనేది t ఇయర్స్ ఇంక్రీజ్ అయ్యిద్దంట వెన్ n స్టూడెంట్స్ మోర్ జాయిన్ దెమ్. n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళని మనం యాడ్ చేస్తే అప్పుడు దెన్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్, ఈ యాడ్ చేసిన న్యూ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా t ప్లస్ క్యాపిటల్ N డివైడెడ్ బై స్మాల్ n ప్లస్ 1 ఇంటూ t. ఓకేనా? ప్రీవియస్ పార్ట్లో మనం డిస్కస్ చేసిన ఫార్ములా n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్కకి ఒక పర్సన్ని యాడ్ చేసినప్పుడు యావరేజ్ కనుక ఇంక్రీజ్ అయితే మనం ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసుకున్న ఫార్ములా t ప్లస్ n ప్లస్ 1 ఇంటూ t. ఈ ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం ఒక్కళ్ళని యాడ్ చేసినప్పుడు. అదే ఒకళ్ళకన్నా ఎక్కువ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేసినప్పుడు జస్ట్ ఆ యాడ్ చేసిన వాళ్ళని
స్టార్టింగ్లో ఉన్న స్టూడెంట్స్తో డివైడ్ చేస్తాం, n డివైడెడ్ బై స్మాల్ n. ఓకేనా, ఇక్కడ టీ అంటే ఏంటి, క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, స్మాల్ ఎన్ అంటే ఏంటి, స్మాల్ టీ అంటే ఏంటి అనేది మీరు క్లియర్గా ఉండాలి. క్యాపిటల్ టీ అంటే ఫస్ట్ ఇచ్చిన యావరేజ్, క్యాపిటల్ ఎన్ అంటే ఫస్ట్ ఉన్న గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, స్మాల్ ఎన్ అంటే నెక్స్ట్ ఎంతమంది అయితే కొత్తగా యాడ్ అవుతున్నారో ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్మాల్ ఎన్. స్మాల్ టీ అంటే యావరేజ్, ఈ n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేయటం వల్ల యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యిందో దాన్ని స్మాల్ టీతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ సేమ్ అదే నెంబర్ ఆఫ్ పీపుల్కి యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చారు, n నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని జాయిన్ చేయటం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఓకేనా, ఇంతకుముందు ఇంక్రీజ్ అయితే ఫార్ములా చూసాం, ఇప్పుడు డిక్రీజ్ అయితే. సో ఇంక్రీజ్ అయితే టీ ప్లస్ n/n ప్లస్ 1 ఇంటూ టీ, అదే డిక్రీజ్ అయితే ఈ ప్లస్ ప్లేస్లో మైనస్ వస్తుంది అంతే, టీ మైనస్ n/n ప్లస్ 1 ఇంటూ టీ. ఓకేనా, సేమ్ n నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఒక్కళ్ళని మాత్రమే యాడ్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి డిస్కస్ చేసాం, టీ మైనస్ n ప్లస్ 1 ఇంటూ టీ, ఒక్కళ్ళని మాత్రమే యాడ్ చేసినప్పుడు. ఇక్కడ ఎక్కువ మందిని యాడ్ చేసాము కాబట్టి ఆ యాడ్ చేసిన నెంబర్ని ఫస్ట్ ఉన్న స్టూడెంట్స్తో డివైడ్ చేస్తాం. ఓకేనా, మీకు ఎవరైతే పార్ట్ 8 చూసారో వాళ్ళకి ఈ 2 ఫార్ములాస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. ఇది సెకండ్ మోడల్, ఈ పార్ట్లో మనం డిస్కస్ చేసుకుంటుంది సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్. ఆ సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్లో కూడా యావరేజ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఫార్ములా, యావరేజ్ డిక్రీజ్ అయినప్పుడు ఫార్ములా. సో ఇవి కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ప్రీవియస్ దాంట్లో మనం ఏవైతే డిస్కస్ చేసామో సేమ్ ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది కాబట్టి ఆ స్టూడెంట్స్ని డివైడ్ చేస్తాం స్మాల్ ఎన్తో. ఓకే, ఆ ఫార్ములాస్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ ఈజ్ 15 ఇయర్స్, 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 15 ఇయర్స్ అంట. ద యావరేజ్ ఇంక్రీజెస్ బై 1 ఇయర్ వెన్ 5 more స్టూడెంట్స్ జాయిన్ దెమ్. ఆ యావరేజ్ అనేది 1 ఇంక్రీజ్ అయ్యింది ఎప్పుడంటే 5 స్టూడెంట్స్ని జాయిన్ అయినప్పుడు, ఎక్స్ట్రాగా ఆ 10 స్టూడెంట్స్తో యాడ్ చేసినప్పుడు. దెన్ వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్, ఈ జాయిన్ అయిన ఈ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రీవియస్లో మనం డిస్కస్ చేసుకున్న మోడలే, 10 స్టూడెంట్స్కి 5 స్టూడెంట్స్ని యాడ్ చేశారు, 1 కన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని యాడ్ చేశారు కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా టీ ప్లస్ n బై స్మాల్ n ప్లస్ 1 ఇంటూ స్మాల్ టీ. సో n ఎంతండి, ఫస్ట్ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ నెంబర్స్ క్యాపిటల్ N 10 నెంబర్స్. నెక్స్ట్ ఎంతమంది అయితే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళు స్మాల్ n 5 మెంబర్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన యావరేజ్ క్యాపిటల్ T 15 ఇయర్స్. ఈ 5 మెంబర్స్ని జాయిన్ చేయటం వల్ల యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయిందో అది స్మాల్ టీతో ఇండికేట్ చేస్తాం 1. సో మనకి ఫార్ములాస్లో ఉన్న అన్ని వాల్యూస్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకోండి. 15 ప్లస్ 10/5 ప్లస్ 1 ఇంటూ 1, 5 2s are 10, 15 ప్లస్ 2 ప్లస్ 1 3, 3 ఇంటూ 1 3, 15 ప్లస్ 3 దట్ ఈక్వల్స్ టు 18 ఇయర్స్. ఈ 18 ఇయర్స్ అనేది ఏంటి, ఈ కొత్తగా జాయిన్ అయిన ఈ 5 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 18 ఇయర్స్. ఓకేనా, ఇది బేసిక్ మోడల్లో చేయాలంటే ఎలా చేయాలో చూద్దాం. యావరేజెస్ యొక్క ఫార్ములా ఏంటండి, యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా, దాని నుంచి 10 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ ఏమవుతుంది, 10 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ 10 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఏమని ఇచ్చారు మనకి 15 ఇయర్స్ ఇంటూ 10, 15 ఇంటూ 10 150 ఇయర్స్. 10 స్టూడెంట్స్ ప్లస్ 5 more స్టూడెంట్స్ యాడ్ చేయటం వల్ల వీళ్ళ టోటల్ ఏజ్ ఏమవుతుంది,
ఈ 10 స్టూడెంట్స్కి ఈ 5 స్టూడెంట్స్ని యాడ్ చేయటం వల్ల యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అన్నారు. సో 15 ఉండాల్సిన యావరేజ్ అనేది 16 అవుతుంది. అండ్ 10 మెంబర్స్ ఉండాల్సిన వాళ్ళు 10 + 5 15 అవుతారు. 16 × 15 240 ఇయర్స్ అవుతుంది. ఓకేనా. 10 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ వచ్చింది. యాడ్ చేశాక 10 + 15 ఇద్దరిది కలిపి మనకి టోటల్ ఏజ్ వచ్చింది. మనకి ఓన్లీ ఈ 5 మెంబర్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంతో కనుక్కోవాలి మనం. సో యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ 5 మెంబర్స్ యొక్క ఏజ్ ఎంతో మనకి తెలియాలి అంటే 240లోంచి 150ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఏజ్ మనం యాడ్ చేసిన 5 స్టూడెంట్స్ యొక్క ఏజ్ అవుతుంది 90. సో ఈ 5 స్టూడెంట్స్ యొక్క టోటల్ ఏజ్ ఎంత 90 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని 5 మెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై 5 దట్ ఈక్వల్స్ టు 18 ఇయర్స్. మీరు యావరేజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే ఆ బేసిక్ ఫార్ములా యూస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేసిన వచ్చే యావరేజ్ 18 అవుతుంది. మనం డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేసుకున్నా కూడా వచ్చే యావరేజ్ అనేది 18 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. The average of 5 numbers is 7. 5 numbers యొక్క average 7 అంట. When 3 new numbers are included, the average of 8 numbers becomes 8.5. 5 numbers యొక్క average 7 అంట. 3 కొత్త న్యూ నెంబర్స్ని ఇంక్లూడ్ చేయటం వల్ల యావరేజ్ ఈ 5 + 8 ఈ 8 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అయ్యింది అంటే 8.5 అయ్యిందంట. అయితే ద యావరేజ్ ఆఫ్ 3 న్యూ నెంబర్స్ ఈజ్, ఆ 3 న్యూ నెంబర్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో న్యూ నెంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యావరేజ్ ఇంక్రీజ్ అయ్యింది అంతే కదా. ఫస్ట్ 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 7 అన్నారు. 3 మెంబర్స్ని కూడా యాడ్ చేశాక వచ్చిన యావరేజ్ 8.5 అన్నారు. 7 కన్నా 8.5 ఎక్కువ కాబట్టి యావరేజ్ అనేది ఇంక్రీజ్ అయిన కేసు ఇది. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా T + n/n + 1 × T. సేమ్ ప్రీవియస్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసింది కూడా ఇంక్రీజ్ అయిన కేసే, కానీ దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డైరెక్ట్గా మనకి ప్రాబ్లంలో ఇచ్చారు ఎంత ఇంక్రీజ్ అయ్యింది, 1 ఇంక్రీజ్ అయ్యింది యావరేజ్ అని. ఇక్కడ మనకి ఎంత ఇంక్రీజ్ అయ్యిందో ఇవ్వలేదు, డైరెక్ట్గా యావరేజ్ ఇచ్చారు. కాబట్టి మనకి ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి. క్యాపిటల్ T ఫస్ట్ ఇచ్చిన యావరేజ్ ఎంత 7. స్మాల్ t అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎంత ఇంక్రీజ్ అయ్యిందో అది. కొత్తగా మనం యాడ్ చేసిన పర్సన్స్ని యాడ్ చేశాక యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అవుతుందో అదే, కానీ యావరేజ్ ఎంత అనేది కాదు. యావరేజ్ ఎంత అయ్యింది 8.5 అయ్యింది, కానీ టీ అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 7 కన్నా ఎంత ఇంక్రీజ్ అయింది 1.5 ఇంక్రీజ్ అయింది అంతే కదా. 8.5 - 7 దట్ ఈక్వల్స్ టు 1.5. ఓకేనా. కొత్త యావరేజ్ కాదు మనం వేసుకోవాల్సింది, కొత్తగా వచ్చిన యావరేజ్ పాత యావరేజ్ కన్నా ఎంత ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఎంత ఇంక్రీజ్ అయ్యింది, ఆర్ డిక్రీజ్ అయితే ఎంత డిక్రీజ్ అయిందో ఆ వాల్యూ వేసుకోవాలి, యావరేజ్ వాల్యూ కాదు. ప్రీవియస్ పార్ట్లో అయితే మనకి డైరెక్ట్గా 1 ఇంక్రీజ్ అయిందని ఇచ్చారు కాబట్టి టీ ప్లేస్లో 1 అని వేసుకుంటాం. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలానే సాల్వ్ చేయటం వల్ల ఇక్కడ 8.5 అని చూసి ఫాస్ట్గా 8.5 అని వేసుకుంటారు. కాదు, ప్రాబ్లంలో పర్టికులర్గా చెక్ చేసుకోవాలి మనకి ఇచ్చింది యాడ్ చేశాక వచ్చిన యావరేజా ఆర్ యావరేజ్ అనేది ఎంత ఇంక్రీజ్ అయ్యింది అన్నది డైరెక్ట్గా ఇచ్చారా అనేది. ప్రీవియస్ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇచ్చారు, ఈ ప్రాబ్లంలో డైరెక్ట్గా ఇవ్వలేదు, యావరేజ్ ఇచ్చేశారు డైరెక్ట్గా. కాబట్టి న్యూ యావరేజ్లో నుంచి ఓల్డ్ యావరేజ్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటే ఎంత ఇంక్రీజ్ అయిందో మనకు వస్తుంది, అది మన టీ వాల్యూ. ఓకేనా. ఎన్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది 5 మెంబర్స్. కొత్తగా జాయిన్ అయిన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది 3 మెంబర్స్. టీ స్మాల్ టీ ఎన్ స్మాల్ ఎన్ అన్ని వాల్యూస్ తెలుసు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 3 నెంబర్స్ యొక్క యావరేజ్, అంటే కొత్తగా యాడ్ చేసిన నెంబర్స్ యొక్క యావరేజ్. సబ్స్టిట్యూట్ చేయండి. 7 + 5/3 + 1 × 1.5 దట్ ఈక్వల్స్ టు 7 + LCM 3 5 + 3 8 × 1.5 3 0.5 7 + 8 × 0.5 4 అవుతుంది.
8 5 ఆర్ 40, 0 పోతుంది. 7 + 4 11. సో యావరేజ్ యాడ్ చేసిన కొత్త 3 నెంబర్స్ యొక్క యావరేజ్ 11 అవుతుంది. ఓకేనా? ఈ ప్రాబ్లంలో మొత్తం మనం డైరెక్ట్గా వేసేసుకోవటం అలవాటు పడతాం కాబట్టి స్మాల్ టీ దగ్గర మాత్రమే కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ మంది రాంగ్ చేస్తారు. మనకి ఎంత ఇంక్రీజ్ అయిందో ఇస్తే ఆ వాల్యూ డైరెక్ట్గా వేసుకుంటాం. ఎంత ఇంక్రీజ్ అయిందో ఇవ్వకుండా కొత్త యావరేజ్ అనేది మనకి ఇస్తే సబ్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇంక్రీజ్ అయ్యింది అంటే కొత్త యావరేజ్లో నుంచి ఓల్డ్ యావరేజ్ని సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాము. డిక్రీజ్ అయితే ఓల్డ్ యావరేజ్లో నుంచి న్యూ యావరేజ్ని సబ్స్ట్రాక్ట్ చేసుకొని ఆ వాల్యూని వేసుకుంటాం. ఎంత ఇంక్రీజ్ అయ్యింది ఆర్ ఎంత డిక్రీజ్ అయ్యిందో ఆ పర్టికులర్ వాల్యూని మాత్రమే టీలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, న్యూ యావరేజ్ని కాదు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ క్లాస్ యావరేజ్ ఏజ్ ఆఫ్ సమ్ స్టూడెంట్స్ ఈజ్ 40 years. స్టూడెంట్స్ ఎంతమందో మనకి ఇవ్వలేదు. క్లాస్లో సమ్ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 40 years అంట. ఆఫ్టర్ సమ్ టైమ్ 12 స్టూడెంట్స్ విత్ అన్ యావరేజ్ ఏజ్ ఆఫ్ 32 years జాయిన్ ద క్లాస్. కొంత టైం తర్వాత 12 స్టూడెంట్స్, ఆ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 32 years అంట. వాళ్ళు సమ్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అవటం వల్ల డ్యూ టు విచ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ క్లాస్ విల్ డిక్రీజ్ బై 4 years. వాళ్ళు జాయిన్ అవటం వల్ల యావరేజ్ అనేది 4 years డిక్రీజ్ అయ్యిందంట. అయితే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ స్టార్టింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములానే, కాకపోతే కొంచెం మార్చి ఇచ్చారు అంతే. ఓకేనా? మనకి ఏమి ఇచ్చారు? సమ్ స్టూడెంట్స్ ఉన్న క్లాస్ యొక్క యావరేజ్ ఇచ్చారు. తర్వాత కొత్తగా ఎంతమంది జాయిన్ అయ్యారు? 12 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. 12 స్టూడెంట్స్ జాయిన్ అయిన ఈ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు. వీళ్ళు జాయిన్ అవ్వటం వల్ల ఓల్డ్ యావరేజ్ డిక్రీజ్ అయ్యింది 4 years అని ఇచ్చారు. స్టార్టింగ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఫార్ములా రాసుకోండి. మనకి తెలిసిన ఫార్ములా డిక్రీజ్ అయ్యింది కాబట్టి యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు డిక్రీజ్ అయింది కాబట్టి టీ మైనస్ n/n + 1 ఇంటూ టీ. ఇదే కదా మనకి ఇచ్చిన కేసు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంకొక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని జాయిన్ చేయటం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అయ్యిందని ఇచ్చారు. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు టీ మైనస్ n/n + 1 ఇంటూ టీ. మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నారో చూద్దాం. ఏమి ఇచ్చారండి? ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చారు, అంటే టీ ఇచ్చారు. క్యాపిటల్ టీ ఈక్వల్స్ టు 40 years అని ఇచ్చారు. అండ్ కొత్తగా జాయిన్ అయిన నెంబర్స్ ఎంతమంది? స్మాల్ n ఈక్వల్స్ టు 12 స్టూడెంట్స్. అలా జాయిన్ అవటం వల్ల ఈ జాయిన్ అయిన ఈ 12 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఇచ్చారు మనకి 32. అండ్ జాయిన్ అవ్వటం వల్ల యావరేజ్ అనేది డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది? 4 years డిక్రీజ్ అయింది. సో స్మాల్ టీ ఈక్వల్స్ టు 4 years ఇచ్చారు. అయితే మనల్ని దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్టార్టింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్టార్టింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఫార్ములాలో దేంతో ఇండికేట్ చేస్తాం? క్యాపిటల్ ఎన్. సో క్యాపిటల్ ఎన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ తెలుసు, స్మాల్ టీ వాల్యూ తెలుసు, క్యాపిటల్ ఎన్ వాల్యూ తెలుసు, స్మాల్ టీ వాల్యూ తెలుసు. ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ ఎన్ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయండి. యావరేజ్ ఏజ్ ఆఫ్ న్యూ స్టూడెంట్స్ ఎంత? 32 ఈక్వల్స్ టు క్యాపిటల్ టీ 40 మైనస్ క్యాపిటల్ ఎన్ మనకి తెలియదు, డివైడెడ్ బై స్మాల్ ఎన్ 12 ప్లస్ 1 ఇంటూ స్మాల్ టీ 4. ఈ ఎన్ని ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే యాడ్ చేస్తుంది. సో 32 ప్లస్ n/12 ప్లస్ 1 ఇంటూ 4 ఈక్వల్స్ టు 40. సో n/12 ప్లస్ 1 ఇంటూ 4 ఈక్వల్స్ టు 40. ఎడిషన్లో ఉన్నది సబ్స్ట్రాక్ట్ చేస్తుంది, మైనస్ 32 దట్ ఈక్వల్స్ టు 8. n/12 ప్లస్ 1 ఇంటూ 4 ఈక్వల్స్ టు 8. 4 2s are 8.
n by 12 plus 1 equals to 2, n by 12 equals to 2 minus 1 that equals to 1, n equals to 1 into 12. సో స్టార్టింగ్లో ఉన్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 12 మెంబర్స్. ఓకేనా? మీకు అర్థమవటం కోసం నేను ప్రతి స్టెప్ సింప్లిఫై చేసేటప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వస్తున్నాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇన్ని స్టెప్స్ వేసి సింప్లిఫికేషన్ అయితే చేయరు కాబట్టి మీకు ఎగ్జామ్లో ఇంత టైం అనేది పట్టదు. ఓకేనా? ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో మనం డైరెక్ట్గా యాడ్ అయిన కొత్త స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసాం, ఏదర్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా. ఇక్కడ కొంచెం రివర్స్లో ఇచ్చారు ప్రాబ్లం. ఆ యాడ్ అయిన న్యూ స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఇచ్చారు, మనకి ఎంతమంది స్టూడెంట్స్ని యాడ్ చేశారో ఇచ్చారు, యాడ్ చేయటం వల్ల యావరేజ్ ఎంత డిక్రీజ్ అయ్యిందో ఇచ్చారు, స్టార్టింగ్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఇచ్చారు, ఆ స్టార్టింగ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈ ఈక్వేషన్ మొత్తంలో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది క్యాపిటల్ N, మిగతా టర్మ్స్ యొక్క వాల్యూస్ మొత్తం తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయటమే. ఓకేనండి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. 3 ఇంపార్టెంట్ మోడల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. పార్ట్ 8లో ఫస్ట్ మోడల్ డిస్కస్ చేసుకున్నాం. గ్రూప్ ఆఫ్ పీపుల్కి పర్టికులర్గా ఒకే ఒక పర్సన్ని యాడ్ చేసినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయినా యావరేజ్ డిక్రీజ్ అయినా, యాడ్ చేసిన కొత్త పర్సన్ యొక్క ఏజ్ అయినా వెయిట్ అయినా హైట్ అయినా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే ప్రాబ్లం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ పార్ట్ 8లో డిస్కస్ చేసాం. అండ్ ఈ పార్ట్ 9లో గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే ఒకళ్ళకన్నా ఎక్కువ మందిని యాడ్ చేసినప్పుడు యావరేజ్ ఇంక్రీజ్ అయిన కేసులో అయినా యావరేజ్ డిక్రీజ్ అయిన కేసులో అయినా యాడ్ చేసిన కొత్త పర్సన్స్ యొక్క యావరేజ్ ఏజ్ ఆర్ యావరేజ్ హైట్, యావరేజ్ వెయిట్ ఆ కొత్త పర్సన్స్ది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అన్నది ఈ పార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ థర్డ్ మోడల్ ఏం చెప్పాను మీకు పార్ట్ 8లో, గ్రూప్ ఆఫ్ పీపుల్లో ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ని తీసేసి ఇంకొక కొత్త పర్సన్తో రీప్లేస్ చేసినప్పుడు, ఓకేనా? 10 మెంబర్స్ ఉంటే ఆ 10 మెంబర్స్లో ఏదో ఒక పర్సన్ని తీసేసి ఆ పర్సన్ ప్లేస్లో కొత్త పర్సన్ని రీప్లేస్ చేసినప్పుడు ఆ రీప్లేస్ చేసిన పర్సన్ యొక్క హైట్ ఎంత, ఆ రీప్లేస్ చేసిన పర్సన్ యొక్క వెయిట్, ఏజ్ ఏదైనా సరే రీప్లేస్ చేసిన కొత్త పర్సన్ది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేసుకుందాం. సో పార్ట్ 8, పార్ట్ 9, నెక్స్ట్ పార్ట్ 10 ఈ 3 పార్ట్స్లో డిస్కస్ చేసిన మోడల్స్ చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఓకేనా అండి? నెక్స్ట్ పార్ట్లో థర్డ్ మోడల్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇంపార్టెంట్ 3 మోడల్స్ మనం కంప్లీట్ చేసినట్లు అవుతుంది. ఓకేనా? నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు డిస్కస్ చేసుకున్న ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. Thank you for watching.